ఈరోజు మన టాపిక్ తల్లిదండ్రులు కేర్ ఆఫ్ వృద్ధాశ్రమం. మేనేజ్మెంట్ ఏమి దగ్గరుండి వీళ్ళని కన్నా తల్లిదండ్రుల్లాగా వాళ్ళేం చూసుకోరు. ఇటు రావే, ఆవిడతో మాట్లాడబోగా ఎల్లో పో ఈ రూమ్ లోకి. మాటల కోసం తప్పించిపోతా ఉంటారు. ప్రేమ తనకు పుట్టపోయేది ఆడబిడ్డ మగబిడ్డ అని ఆలోచించుకోదురా. సృష్టికి మూలం తల్లిదండ్రులు. నా కొడుకుని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నా బిడ్డని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళు వృద్ధాశ్రమంలో విపరీతంగా ఇలా కూడా ఉంటుందా అని చెప్పి మీరు ఫీల్ అయినటువంటి ఇలాంటి సన్నివేశాలు ఏమైనా ఉన్నాయి? పార్టీషన్ దావాలు తల్లి అర్థం చెప్పేసరికి నేను అసలు చాలా ఏడ్చేసిన. మీరు నలుగురు ఉన్నారు అన్నదమ్ములు, అలా నువ్వు మూడో వ్యక్తివి. మీ అమ్మ అనాథ శరణాలయంలో ఎట్లుంటది? నెలకింత పడేస్తాం పోండి. ఈ రోజులలో పిల్లలు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కృతి లేనటువంటి విద్య ఎందుకు ఆ పనికిమాలిన విద్య? వృద్ధాశ్రమంలో వాళ్ళు తల్లిదండ్రులు జాయిన్ అయిందంటే చట్టంలో ఒక మార్పు తీసుకురావాలని. ఆ ఇంటి పేరు ఎందుకు, ఆ గోత్రం ఎందుకు? వృద్ధాశ్రమంలో ఎవరన్నా ఏ పేరెంట్స్ అన్నా ఉంచితే ఆ ఇంటికి పిల్లనియద్దు, పిల్లని తెచ్చుకోండి. దేవుని కంటే కూడా ముఖ్యమైన పాత్ర ఎవరిదంటే తల్లిదండ్రులు. రేనా స్టూడియోస్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన టాపిక్ తల్లిదండ్రులు కేర్ ఆఫ్ వృద్ధాశ్రమం. తల్లిదండ్రులను దైవాలుగా భావించి పూజించేటటువంటి మన సంస్కృతిలో వృద్ధాశ్రమాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మరి ఆ సాంప్రదాయం, ఆ సంస్కృతి ఎందుకు పెరుగుతుందో ఈరోజు మనతో చర్చలో పాల్గొనడానికి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ అల్లం నాగరాజు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. అదేవిధంగా సీనియర్ సిటిజన్ మణమ్మ గారు మనతో ఉన్నారు. నమస్కారం. అదేవిధంగా సీనియర్ సిటిజన్ మోహన్ రావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. అదేవిధంగా మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవంతి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ముందుగా అందరికీ కూడా హోల్సేల్గా మరొకసారి నమస్కారం. సో మనం చూస్తున్నాం మన సమాజంలో, అంటే మన సంస్కృతి మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ మనకి తల్లిదండ్రుల పట్ల ఒక గౌరవ భావన, అదేవిధంగా వారి పట్ల మనం పూజించాలి, తల్లిదండ్రులను పూజించాలి, గౌరవించాలి, సేవించాలి అని చెప్పినటువంటి సంస్కృతి, తల్లిదండ్రులను దైవాలుగా భావించాలని చెప్పినటువంటి సంస్కృతి. మరి ఆ సంస్కృతిలో ఈరోజు వృద్ధాశ్రమాలు పెరగడానికి కారణం ఏమిటి, అలాంటి సాంప్రదాయం కొనసాగడానికి కారణాలు ఏమిటో ఒకసారి సీనియర్ సిటిజన్ మణమ్మ గారు, ఈ పరిస్థితి గురించి మీరేం చెప్తారు? చెప్పినట్టు తల్లిదండ్రుల్ని దైవాలుగా భావించాలి. అలాంటి సమాజం అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే నేను ఈ మధ్యన ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళడం జరిగింది. దాంట్లో నేను చూసింది ఏంటంటే అందరూ కూడా పెద్ద పెద్ద ఇళ్లలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అంటే ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళు అంటే కొంచెం రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు. మరి ఇతర దేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. అట్లా భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, సింగిల్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేనేం చేశానంటే ఊరికి ఉండలేక వాళ్ళని అడిగాను, ఎందుకమ్మా మీరు ఇట్లాగంటే, ఏం చేస్తామమ్మా, మేము పెద్ద పెద్ద ఇళ్ళు, ఎవ్వరూ లేరు, ఒక్కళ్ళమే ఉండాలి. ఇప్పుడు కనీసం మమ్మల్ని చూడటానికి ఇంతకుముందు కాస్త పనివాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ పనివాళ్ళు కూడా లేరు. అందుకని వాళ్ళు చూడలేరు, వాళ్ళ అవసరాలు వదులుకొని వాళ్ళు మా కూడా ఉండలేరు. అలాంటప్పుడు ఇక మమ్మల్ని ఏం చేస్తారు, వాళ్ళకి ఇక తప్పట్లేదు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. మేనేజ్మెంట్ ఏమి దగ్గరుండి వీళ్ళని కన్నా తల్లిదండ్రుల్లాగా వాళ్ళేం చూసుకోరు. వాళ్ళు పని వాళ్ళ మీద వదిలేస్తారు. వాళ్ళేంటి, ఇటు రావే, పోవే, ఎంతసేపు నుంచి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఆవిడతో మాట్లాడబోగా ఎల్లో పో ఈ రూమ్లోకి. వాళ్ళు ఏదో నేను వచ్చాను కదా నాతో మాట్లాడాలి అని. ఎందుకంటే వాళ్ళు అది 10 మందితో మాట్లాడి అంత 10 మందిలో నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే మాటల కోసం తప్పించిపోతూ ఉంటారు. మనము ఎవరు దొరుకుతారా వాళ్ళతో మనం కొద్దిగా మాట్లాడదాము, లేదంటే వాళ్ళకి బందికానా అనమాట. నిజంగా చెప్పాలంటే అది ఒక జైలు.
మోహన్ రావు గారు, ఇప్పుడు మనమ్మ గారు చెప్పినట్టుగా ఈ బిజీ ప్రపంచంలో తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితుల్లో ఇప్పుడు పిల్లలు లేకుండా సంపాదన మీద పడి, లేకపోతే వాళ్ళ పిల్లల కోసం కష్టపడుతూ ఈ విధంగా తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇట్లా వాళ్ళకొక రకమైనటువంటి అంటే జనరల్గా మన ఊళ్ళలో యాస్టకు వస్తుంది, నేను చేయలేను అన్నట్టుగా ఆ సేవ కూడా అంటే తల్లిదండ్రులకు అత్తమామలకు చేయాల్సినటువంటి సేవను కూడా బరువుగా భావించే సమాజంలో ఇప్పుడు ఉన్నాం మనం. సో దీని మీద మీరేం మాట్లాడతారు? ముందుగా మాతృదేవోభవ అని తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే ముందు అమ్మ గురించి చెప్పాలి. అమ్మ అనేది నిజంగా చెప్పాలంటే ప్రేమ అనేది అమ్మాయి మనసులో నుంచి కాదు, అమ్మ గుండె నుంచి మొదలవుతుంది. తనకు పుట్టబోయే బిడ్డ మీద ఎంత ప్రేమ పెట్టుకుంటుందో అదే ప్రేమ తన పుట్ట కోసం. నిజంగా చెప్పాలంటే తను తల్లి కాబోతుందన్న విషయం తెలియగానే పట్టరానంత ఆనందంతో ఎగిరి గంతులేస్తుంది. ఎందుకో తెలుసా? ప్రేమ. తనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రేమ. ప్రేమ తనకు పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అని ఆలోచించుకోదురా. నాకు తెలుసు, నేను అనుభవంతో చెప్తున్నాను. ఆ బిడ్డ పుట్టగానే తన కోసం ఆ బిడ్డ కోసం సర్వం త్యాగం చేస్తుంది. ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేయటానికి ఎంతైనా కష్టపడుతుంది. అటువంటి తల్లిని వృద్ధాప్యంలో చూడవలసిన బాధ్యత పిల్లకుంది. అది నా అభిప్రాయం. తల్లిదండ్రుల గురించి ఏ రకమైనటువంటి భావన ఉన్నటువంటి సమాజంలో తల్లిదండ్రులు అంటే ఆ పిల్లలకు ఎంత ఇష్టం. తల్లి పేరు చెప్పగానే వారు నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయారు మోహన్ రావు గారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిపై ఒక జర్నలిస్ట్గా మీ యొక్క ఆలోచన, మీ యొక్క అభిప్రాయం ఏమి? సో ఇందాక అమ్మ చెప్పింది విన్నాం మనం. యాక్చువల్గా వాళ్ళకున్న బిజీ లైఫ్ వల్ల దానివల్ల వృద్ధాశ్రమంలో వేస్తున్నారని. యాక్చువల్గా ఈ వృద్ధాశ్రమంలో తల్లిదండ్రుల్ని వేయడానికి ఎక్కువ కారణం ఒక ఆడదే అయి ఉంటుంది పక్క. సో మగాడు ఏం తెలియదు పాపం, ఇంట్లో ఏం జరుగుతుంది అనేది తెలియదు, అన్ని తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు అంతే. కానీ ఈమె ఏం చేస్తుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటుంది, లేదా నైట్ వచ్చినా సరే కిచెన్ ఎలా ఉంటుంది, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఆడదానికే తెలుసు. ఒక చిన్న డ్రాప్ కింద పడ్డా ఆమెకు తెలుస్తుంది పక్క. ఈమె వెళ్ళి వాళ్ళ అత్త మామ మీద పెత్తనం చేయడము. సో మీరు మా మీద పడి తింటున్నారు, నా భర్త సంపాదన మొత్తం మీరే తింటున్నారు, మీ మెడిసిన్కి మొత్తం మేమే పెడుతున్నాము, ఇలాంటి మాట్లాడడంతో యాక్చువల్ వాళ్ళకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు నాగరాజు గారు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వృద్ధులైపోయారని అనాథాశ్రమాల్లో చేర్పించడం, అదేవిధంగా రోడ్ల మీద వదిలేయడం, వాళ్ళ పట్ల చాలా అగౌరవ భావనతోటి మెలగడం అనేది ఈరోజు ప్రస్తుత సమాజంలో మనం చాలా చూస్తున్నాం. వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతుంది, అనాథాశ్రమాల సంఖ్య పెరుగుతుంది. ఈ యొక్క పరిస్థితిపై మీ యొక్క విశ్లేషణ, మీ యొక్క అధ్యయనం ఒకసారి వివరించి ఆ తర్వాత ఆ పరిస్థితి గురించి న్యాయపరంగా దానికి మీరు ఏ వివరణిస్తారో ఒకసారి చెప్పగలరు. ముందుగా మాతృదేవోభవ పితృదేవోభవ అని ఈ సృష్టికి మూలం తల్లిదండ్రులు. ఈ రకంగా అంటే ఈనాడు ఈ తల్లిదండ్రులను ఇగ్నోర్ చేసే వాళ్ళందరూ కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళు అందరు. ఈ తల్లి తండ్రి అనేది లేకపోతే సృష్టి లేదు. వృద్ధాశ్రమంలో మనం ఈరోజు చూస్తుంటే అక్కడికి పోతే ఆ కుటుంబము, ఈ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైనట్టే. ఒకనాడు ఉమ్మడి కుటుంబం ఉండేది. ఈనాడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, చిన్న కుటుంబాలు వచ్చేసినాయి. పెళ్లి కాగానే వాళ్ళు వేరుపడడం, వాళ్ళు వేరే కుటుంబంగా ఉండడం, ఏదన్నా పండుగ కానీ ఏదన్నా అయితే కలవడం, ఇట్లాంటివి జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ పక్క పెడితే రాను 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 మానవ విలువలు కోల్పోయి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై ఇవాళ నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా అనేక సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. దీన్ని చట్టాల పరిస్థితి అట్లా ఉంచితే, ఎందుకంటే చట్టాలు ఎన్ని తెచ్చినా కూడా వాస్తవానికి నా కొడుకుని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నా బిడ్డని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నా మన్మన్ని నా మన్మరాల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళు వృద్ధాశ్రమంలో వాళ్ళు పెట్టక, అంటే ఇక్కడ వృద్ధాశ్రమానికి పోయేది ఏంటంటే ఏదో కూడు గుడ్డ నీడ ఇది పక్కా పెడితే ఎంతో ఆప్యాయతతోటి తల్లి పురిటి నొప్పులతోటి ఎన్నో ఓర్చుకొని ఒక బిడ్డకు జన్మనిస్తే అక్కడి నుండి తండ్రి పెంచి తండ్రి ఆలంబన వాళ్ళని చిన్నతనం నుండి ఆట్మాస్ఫియర్. కానీ అలా దారుణంగా ఒక మాట చెప్పుకుంటే
తల్లిదండ్రుల కంటే కుక్కలను పెంచుకునే సంస్కృతికి పెరిగినటువంటి పరిస్థితి. అవునండి. అంటే కుక్కకి ఇచ్చిన విలువ కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేని పరిస్థితులను మనం చూస్తాం. దేవుని కంటే కూడా ముఖ్యమైన పాత్ర ఎవరిదంటే తల్లిదండ్రులు. తల్లి. అంటే సార్ మీ జీవితంలో మీరు ఒక సీనియర్ న్యాయవాది, మీ జీవితంలో ఎన్నో కేసులను చూసుకుంటారు. అంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి అంశాలు ఆ కేసులుగా వచ్చినప్పుడు మీరు చూసి విపరీతంగా బాధపడి విపరీతంగా ఇలా కూడా ఉంటుందా అని చెప్పి మీరు ఫీల్ అయినటువంటి ఆ క్షణాలు అలాంటి సన్నివేశాలు ఏమైనా ఉన్నాయి? నా దగ్గరికి ఒక రోజు ఒక ఇన్సిడెంట్ వచ్చింది. ఒక కేసులో వస్తారు, వచ్చినప్పుడు పార్టీషన్ దావా, అంటే అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ముల మధ్యలో పార్టీషన్ దావా కోసం నా దగ్గరికి ఒక పెద్ద వ్యక్తి అంటే పెద్ద వ్యక్తి అంటే సమాజంలో అందరు సమానమే, ఆర్థికంగా మంచి దృఢమైన వ్యక్తి నా దగ్గరకు వచ్చినాక, నేను వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో, ఆయన 3వ సంతానం, ఆయన వచ్చి పార్టీషన్ కేసేయాలి మా అన్నదమ్ములది, ఇది ప్రాపర్టీస్ ఇట్లున్నాయి పర్టికులర్స్ అవన్నీ ఇస్తుంటే వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. అయితే తల్లి బతుకున్నా కాబట్టి తల్లి అడ్రస్ కూడా తీసుకోవాలి కదా, తల్లిని కూడా పార్టీ చేయాల్సి వస్తుంది పార్టీషన్ దావాలు. తల్లి అడ్రస్ చెప్పేసరికి నేను అసలు చాలా ఏడ్చేసిన, లిటరల్లీ. తల్లి అడ్రస్ అనాథ శరణాలయం ఇచ్చిండు. లేచి ఇక నాకు అసలు ఇక కోపం తట్టుకోలే. మీరు నలుగురు ఉన్నారు అన్నదమ్ములు, అలా నువ్వు 3వ వ్యక్తివి, మీ అమ్మ అనాథ శరణాలయంలో ఎట్లుంటది అని. నేను అసలు ఇట్లాంటి దుర్మార్గు నేను అంటే మీ అమ్మ నాన్న సంపాదించిన ఆస్తి, అంటే అమ్మ సంపాదించకపోవచ్చు, అమ్మ అయితే అమ్మ కుటుంబ పోషణ చూసుకుంటే నాన్న సంపాదించుకుంటాడు, అంత ప్రాపర్టీ సంపాదించి నలుగురికి సుమారు ఒక్కొక్కరికి 3-4 లక్షల రూపాయలు రెంట్స్ వచ్చే విధంగా కాంప్లెక్స్లు కట్టించింది వాళ్ళ తండ్రి. 3-4 లక్షలు వస్తాయి వాళ్ళ కాంప్లెక్స్లు నెల మన వరంగల్లో ఆ ప్రాపర్టీస్ ఎవరి మడిగలు వాళ్ళు ఆ వచ్చిన రెంట్స్ తోటి వాళ్ళు నా కొడుకులు మంచిగా ఉండాలని, కానీ తల్లి కట్టియలేదు వాళ్ళ ఫాదర్, పిల్లలకు కట్టించారు. అక్కడికి వెళ్ళి అటు పోతే ఆ సంఘటన అక్కడ అనాథ శరణాలయం అనగానే నేను నీలాంటి దుర్మార్గుడు అసలు నేను చూసుడే నా తప్పు, అసలు అంటే నీలాంటి కేసు అసలు ఇట్లాంటి వ్యక్తి నీలాంటి వాడు అసలు అంటే వాడు నాకు సమాధానంగా ఏం చెప్తాడంటే, నేను ఒక్కడనే పుట్టినా అంటాడు, నలుగురం ఉన్నాం కదా, నేను ఒక్కడనే ఎట్లా చేస్తా అంటాడు. అరే వెధవా, వాళ్ళ ముగ్గురికి బుద్ధి లేకుండా ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఒక్కనే ఎందుకు సాధద్దని నేను అడిగిన. నేను వాడిని పట్టుకొని పోయి అనాథ శరణాలయం పోయి వాళ్ళ అమ్మతో మాట్లాడితే కనీసము ఎవరో లెక్క వీడి బిహేవియర్, తల్లి వచ్చి దగ్గరకు వస్తుంది, వీడు ఇది మాట్లాడతారు, పంచాయలు చెప్తాడు తల్లితో. ఆడు ఏం చెప్తాడంటే, వాడు మందులకు వాడు పైసలు ఇవ్వాలి, నేనే ఎక్కువ ఇచ్చిన, మామ వచ్చి మాట్లాడిండు, నీకేమన్నా తెలుస్తుందా మా దగ్గర, ఇంకా ఇది డిస్కషన్. నేను నా తోటి 2-3 అడ్వకేట్స్ పోతే చాలా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. జరిగిన క్రమంలో వాళ్ళు పంచాయతీ చేయడం జరిగింది. అయినా వాళ్ళు నెల పంచుకునే విధానంలోకి వచ్చి ఒక కాంప్రమైజ్ డీడ్ రాసుకున్నారు. అంటే ఈ రకంగా జరుగుతున్నటువంటి సంఘటనలు అనేకం. ఆయన ఒక పోలీస్ ఆఫీసరు వాళ్ళ భార్య, అంటే ఈ తల్లిదండ్రులకు ఇంకా మిగతా 2-3 పిల్లలు ఉంటారు, కానీ పోలీస్ ఆఫీసరు అంటే వాళ్ళ ఫాదర్కి ఎఫెక్షన్, మదర్ కొంత ఎఫెక్షన్ పోయి అక్కడ ఒక ఆఫీసరు ఆయన ఇంట్లో ఉంటాడు, ఆయన డ్యూటీస్ ఆయన చేసుకుంటాడు. కానీ ఇక్కడ వాళ్ళ భార్య ఏమంటుంది అంటే, వీళ్ళని పట్టుకొని మేమే ఉన్నామా, నెలకింత పడేస్తాం పోండి, ఎక్కడన్నా కిరాయికుండుండ్రి, ఇక్కడ మీరేంది అంటే ఒక పోలీస్ ఆఫీసరు, ఒక పోలీస్ స్టేషన్, ఒక క్వార్టర్స్. ఆ తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది, అంటే ఎవరికైనా అమ్మ నాన్న పెంచిన ఇల్లు అయితే ఉంటుంది కదా, తల్లిగారి ఇల్లు. వాళ్ళు అక్కడికి వచ్చి చనిపోయే ప్రయత్నం చేసినటువంటి సందర్భం. అయితే అదే పోలీస్ ఆఫీసరు వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఏదో
చదువుతుంటే ఏదో బుక్స్ ఏదో తీస్తుంటే వాళ్ళది వ్యవసాయ కుటుంబం కాదు, కానీ ఈ పురుగుల మందు డబ్బా దొరుకుతుంది. ఇదేంది అని అడిగిన క్రమంలో వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యలో గొడవలు అయితే అని వాళ్ళు చెప్పరు. కానీ వీళ్ళ దగ్గర వాళ్ళతోటి ఆత్మీయులతోటి ఇట్లా ఫలానా నా కోడలు ఇట్లా అన్నది అని చెప్పుకునే సందర్భం ఊళ్ళలో జనాల్లో జరుగుతుంది. ఆ విషయం తెలిసిన పోలీస్ ఆఫీసరు నాకు నా అమ్మ నాన్నని ఇట్లా ద్వేషించినటువంటి సందర్భంలో ఇట్లాంటి మాటలు మాట్లాడిన నా భార్య నాకు అర్థం డైవర్స్ వరకు పోతారు. ఇప్పుడు మన ఒక 2-3 జనరేషన్ల కంటే ముందు నుండి కూడా మనకు అమ్మమ్మోళ్ళే దగ్గర అవుతారు, నాయనమ్మోడు ఎవడో తెలియదు. వాడు ఎందుకు అనే సంస్కృతి ఎట్లా డెవలప్ అయిందో తెలియదు. కానీ అమ్మ ఎందుకంటే తండ్రి ఏమో పొద్దున్నానికి ఆయన కష్టపడి సంపాదించుకొని వస్తే ఇక్కడ పిల్లలకు దగ్గర అయ్యేది ఎక్కువ అమ్మ దగ్గర అవుతుంది కాబట్టి అమ్మమ్మలకే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. అమ్మమ్మ తాతయ్య మామయ్యలు వాళ్ళ సంబంధించిన ఇదే ఉంటది. తల్లి వైపు రిలేషన్ పెరిగిపోయింది, తండ్రి వైపు రిలేషన్ అనేది తగ్గిపోయింది, అసలు లేదు. తండ్రి వైపు రిలేషన్ అనేది లేదు. ఈ పిల్లలకు ఆ జనరేషన్ లా ఇంకా అంటే వీళ్ళు వాళ్ళు అని మాట్లాడుకోవడం కంటే ఈ పిల్లలకి ఏంటంటే నాన్న తరపున ఏమైనా ఫంక్షన్స్ అయితే నాన్నొక్కడే పోయి వచ్చే సందర్భాలు ఎక్కువైపోయింది. ఈ పిల్లలు పోయే సందర్భాలు లేవు. చిన్నప్పుడు పిల్లల్ని హాస్టల్స్ లో వేసి వాళ్ళని పూర్తిగా చదువు కోసం అని చెప్పి వాళ్ళని నియంత్రించి ఆ తర్వాత వాళ్ళపైన మీరు ఇదే చదువులు చదవాలి, లేకపోతే ఈ వేలోనే వెళ్ళాలి, మీకు ఇష్టం ఉన్నటువంటి వేలో వెళ్ళకూడదు అన్నటువంటి ఒక ఆలోచన ధోరణి అనేది వాళ్ళ మీద కావాలనే బుద్ధి. ఇంత ప్రయత్నం చేసిన తర్వాత రేపటి రోజున పిల్లలు తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లో లేకపోతే వృద్ధాశ్రమాల్లో వాళ్ళకు కూడా ఒక వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు బాధ్యతలు పెరుగుతాయి. సో ఈ బాధ్యత వాళ్ళు చూసుకుంటారులే, మనం డబ్బులు ఇస్తున్నాం కదా, మేము వృద్ధాశ్రమంలో వదిలిపెడితే తప్పేంటి అనేటువంటి భావన రావడంలో తప్పే ఉందంటారు? లేదు, అంతే. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని చిన్న పిల్లలప్పటి నుంచే తీసుకెళ్లి హాస్టల్లో వేసేస్తున్నారు. వాళ్ళకప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుంది, ఇటు కుటుంబంలో ఉండేటటువంటి తాతయ్య నాన్నమ్మలు వీళ్ళ మీద గ్రాండ్ పేరెంట్స్ మీద వాళ్ళకి ఇది లేదు, ప్రేమ లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇంకా చదువు మీదే ఉంచుకుని అసలు ఇంకా మీకు అవే కాదు ఇతర యాక్టివిటీస్ కూడా వాళ్ళకు ఉండదు. ఇంకా ఆ నెక్స్ట్ వచ్చేది ఫోను. ఇక ఒక స్పోర్ట్స్ అనో ఒక వేరే వాటి మీద కూడా వెళ్ళదు, చదువు మీదే బాగా రుద్దేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఆలోచించరు కదా. మన గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని మనం పట్టించుకోవాలి, వాళ్ళు చెప్పే కథలు వినాలి, వాళ్ళు చెప్పే సామాజికమైనటువంటి నీతులు వినాలి. ఆ నీతులన్నీ ఎంత బాగుంటాయి. యమని శతకం చదవాలి, మనం సుమతి శతకం చదవాలి, ఇవన్నీ సమాజాన్ని గురించి తెలుసుకోవాలి అనే తీరుబాటు పిల్లలకి లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం. ప్రయోజకత్వం అన్న పేరు మీద స్వేచ్ఛను హరిస్తున్నారు, అది ఇంపాక్ట్ పడుతుంది పిల్లల మీద అన్నటువంటి ఒకటి సైకియాట్రిస్ట్ల నుంచి కావచ్చు, అధ్యయనం చేసిన వాళ్ళ నుంచి కావచ్చు ఒక వాదన వినిపిస్తాం. సమూలంగా దాని గురించి మనం మాట్లాడుకుంటే అది ఆ రకమైనటువంటి అనిశ్వేత కూడా తప్పే అన్నటువంటి ఆలోచన మీరేమైనా చెప్పగలుగుతారు? 100% ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానమే తప్పు. ఎందుకంటే సామాజిక విలువలు లేని విద్య అది విద్యే కాదు. నువ్వు ఇప్పుడు ఒక ఐఏఎస్ అయితేనే సమాజంలో గుర్తింపు ఉంటుంది అనేది కాదు, ఒక చెప్పులు కుట్టుకునే వానికి సామాజిక విలువలు లేవు అనేది కాదు. మన భారతదేశంలోకి వస్తే అందరూ ఈక్వల్, ఎందుకంటే అందరికి కూడా సిటిజన్షిప్ ఉంటుంది, అందరికీ ఓటు హక్కు ఉంటుంది, అందరికీ సమాన హక్కులు ఉంటాయి. కానీ ఈ ప్రతి వ్యక్తికి అది ఆడ కానీ మగ కానీ అమ్మ నాన్న అయితే ఉంటారు. ఈ అమ్మ నాన్న మనకు జన్మనిచ్చిండ్రు, వాళ్ళకు మనం తిరిగి మనం ఇవ్వాలంటే వాళ్ళకు చేయితనియాల్సిన బాధ్యత మనం తల్లిదండ్రులు నేర్పాలి, సమాజం నేర్పాలి, గురువులు నేర్పాలి. ఈ విద్యా విధానంలో ఖచ్చితంగా సామాజిక విలువలతో కూడుకున్నటువంటి విద్యను ఖచ్చితంగా దాన్ని ఒక సబ్జెక్ట్ గా పెట్టాలి. ఈ రోజులలో పిల్లలు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కృతి లేనటువంటి విద్య ఎందుకు ఆ పనికిమాలిన విద్య? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి సందర్భంలో
యూపీఎస్సీ నుండి మొదలు పెడితే ఇక్కడ వరకు చిన్న కానిస్టేబుల్ టీచర్స్ ఇట్లా డిఎస్సీలలో చూస్తే బాబరు, హుమాయూన్, అక్బరు, విదేశీయులు, మన బ్రిటిష్ ఫస్ట్ రూల్ చేసిన ఇవన్నీ చరిత్ర. ఇది కాదు మన చరిత్ర. భారతదేశానికి, ప్రపంచానికి నాగరికత నేర్పింది భారతదేశం. కుటుంబ వ్యవస్థతోటి, పూర్తిగా సమాజ వ్యవస్థతోటి ఒక చరిత్ర గల దేశం మన భారతదేశం. మన భారతదేశానికి, ఈ దేశానికి ఒక విశ్వఖ్యాతి ఉంది కాబట్టి, సంపద ఉంది కాబట్టి, చరిత్ర ఉంది కాబట్టి విదేశీయులు దండయాత్ర చేసి మనతోటి వ్యాపారం అనే ఒక సంబంధం పెట్టుకొని ఇక్కడికి వచ్చి దండయాత్ర చేసి వేరే దేశాల సంస్కృతి అంటే బ్రిటిషోని ఒక సాంప్రదాయాన్ని మనకి ఇక్కడ వదిలేసి ఒక విషరూపం దాల్చిపోయిండ్రు. అక్కడ నుండి ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినాక యంగెస్ట్ కంట్రీ అయిపోయినాం మనం. ఈ రకంగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఎక్కడికి పోయే పరిస్థితి. ఇప్పుడు సెక్యూర్డ్గా ఉన్నటువంటి సందర్భంలో మనము మన విద్యా విధానం కానీ మన చట్టాలు కూడా, చట్టాలు అయితే 100% ఇవన్నీ కూడా అబాలిష్ చేయాలి. ఉన్నటువంటి పరిస్థితిలో ఇంతకుముందు ఒక నా మిత్రుడు డైరెక్టర్ ఉండే, ఆయన ఒక విషయం చెప్తే అసలు కన్నీటి పర్వంతమైన. ఆయన ఒక మూవీలో డైలాగ్ రాసుకున్నట్ట. అంటే ఆయన బాధపడుతూ చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే, అసలు అన్న ఈ అడ్వకేట్ ఈ రూల్స్ నాకు చెప్పకన్నా, వృద్ధాశ్రమంలో వాళ్ళు తల్లిదండ్రులు జాయిన్ అయిందంటే చట్టంలో ఒక మార్పు తీసుకురావాలన్నా, వాళ్ళ ఇంటి పేరు తొలగించాలి, వాళ్ళ గోత్రం కూడా తొలగించాలి, వాళ్ళ ఆధార్ కార్డుకి వెళ్ళి అవన్నీ తొలగించాలన్నా ఫస్ట్ చట్టం పిటిషన్ పడ్డదంటే వాళ్ళ ఇంటి పేరు తీసేయాలి, ఐడెంటిటీ అనేది ఉండకూడదు, మన ఐడెంటిటీయే తొలగించాలని అన్నాడు. అది నిజంగా కూడా అసలు ఏందా ఇంత థాట్ అనేది. అంటే తల్లిదండ్రులను వద్దు అనుకున్నా ఆ ఇంటి పేరు ఎందుకు, ఆ గోత్రం ఎందుకానికి, అంటే ఎక్కడికి పోతుంది. ఈ రకంగా చూస్తే ఈ పరిస్థితులలో మనకు ఉన్నటువంటి సామాజిక విలువలు లేనటువంటి వ్యక్తులను సమాజం వెలివేయాలి. పురుషుడు కూడా ఒక అమ్మా నాన్న కని పెంచి ఒక పిల్లను, ఒక ఆయన భార్యను ఒక అమ్మ నాన్న కంటేనే ఆమె పుడుతుంది, పెరుగుతుంది, కష్టపడి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. తన భర్తతో ఇట్లా ఉండాలి, అత్తమామతో ఇట్లా ఉండాలి అని నేర్పించి పంపించినప్పుడు ఆమె సంస్కృతి ఆమెకు వదిలేద్దాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆ అత్తమామ కూడా మన తల్లిదండ్రులతో సమానం భావించాలి. అట్లా ఆ భావించే తత్వం కూడా డెవలప్ కావాలి. చట్టాలు ఏమున్నాయండి, చట్టాలు ఉరిదిస్తాయా, ఎన్కౌంటర్లు ఇస్తాయా? మానసికంగా చట్టం ఎక్కడ ఈ వృద్ధాశ్రమంలకు వస్తే పోతే వాళ్ళ వృద్ధాశ్రమంలో ఎవరన్నా ఏ పేరెంట్స్ అన్నా ఉంచితే ఆ ఇంటికి పిల్లని ఇవ్వద్దు, పిల్లని తెచ్చుకోవద్దు, చట్టం తేవాలి. అప్పుడు ప్రతి తండ్రికి చిన్న నేను విన్నపం చేస్తున్నాను. ప్రతి తండ్రి కూడా మమ్మల్ని వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదు, నా భార్యను నేను చూసుకోగలను, మా బతుకు మేము బతకగలం అని తను పిల్లలకి ఎంత పుజ్జిచ్చి పెట్టాడో అలాగే తనకి తన భార్యకి సరిపడా కొంచెం ఆస్తులు ఉంచుకుని పల్లెటూరు వెళ్ళిపోయి జాగ్రత్తగా ఉండి, ఒరే అబ్బాయి ఎవరైనా చూడడానికి ఎప్పుడైనా మా దగ్గర రండిరా, మేము బాగానే ఉన్నాం అనే బాధ్యత తండ్రి కూడా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. వాస్తవానికి ఏంటంటే చట్టంలో ఈ ప్రొవిజన్ ఉంది. సార్ చెప్పింది ప్రాపర్టీస్ అన్ని కూడా తిరిగి క్యాన్సిల్ చేసుకొని తల్లిదండ్రులు తీసేసుకోవచ్చు. కోర్టులో పిటిషన్ అయితే రైట్ ఉంది. ప్రాపర్టీస్ అన్ని కూడా తిరిగి తీసేసుకోవచ్చు. రిజిస్టర్ చేసినాయి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్. ఇంకోటండి గురుగారు, పిల్లలు గారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళని ప్రయోజనం చేయడం కోసం కొంత ఖర్చు పెట్టాడు, ఇప్పుడు పిల్లలకి ఎందుకు బాధ్యత ఉండదంటే వాళ్ళ సంసారంలో వాళ్ళు పడిపోతారు. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ సంసారం వాళ్ళు సరిపోతుంది. మనం చూడవలసిన బాధ్యత వాళ్ళకి ఎందుకు, మనం బతుకుదామనే ఆలోచన తండ్రికి ఉండాలని నా ఆలోచన. అంటే మీరు వ్యక్తిగతంగా మీరు ఈ మాట మాట్లాడారు కాబట్టి మీకు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మీరు ఒక తండ్రిగా మీరు ఒక తాతగా మొత్తం మీ జీవితాన్ని చూసుకుంటే అంటే ఈ మాట మీరు మాట్లాడడానికి వ్యక్తిగతంగా మీరు భయపడ్డారా మీ పిల్లలను చూసేప్పుడు? సమాజంలో లేదండి, నా పరిస్థితి అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను పోస్ట్ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు 21,000 పెన్షన్ వస్తుంది.
ఒక పల్లెటూరులో చిన్న ఇల్లు ఉంది నాకు నా భార్యకి సరిపోతుంది. ఇప్పుడు మా అబ్బాయి పెద్ద అబ్బాయి తక్కువ జీతంతో అంటే 40,000 జీతంతో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. మా కోడలు ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండి ఆ 40,000 ఎంతో పొదుపుగా వాడుకుంటూ సంసారం జాగ్రత్తగా నడుపుకుంటుంది. అది నేను కోరుకునేది. ప్రతి అమ్మాయి కూడా ఉద్యోగాలు చేయకుండా బయట ఒకటండి, అమ్మాయిలు ఉద్యోగాలు చేయడం వల్ల బాధ ఏంటంటే అమ్మాయిలు తప్పు పట్టట్లేదు. నేను పొద్దుట లేచింది మొదలు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం కోసం ఎన్నో శ్రమలు పడతారు. మామూలుగా కన్వీనియంట్గా ఉందని, నాకు సౌకర్యంగా ఉందని ప్యాంట్లు షర్ట్లు వేసుకోవడం, తిరగడం, సాయంకాలం వరకు వచ్చి సాయంకాలం వరకు ఆఫీసులో పనిచేసి తిరిగి వస్తారండి. వచ్చిన తర్వాత ఇంట్లో ఏం పని చేయగలరు వాళ్ళు? వాళ్ళని తప్పు పట్టడం కూడా తప్పే. అందుకని వాళ్ళ బాధ్యత భర్తదే. వద్దాం, మనం ఉద్యోగం చేయట్లేదు, మన జీతంతో మనం బతుకుతాం అని తండ్రి కూడా భర్త కూడా చూసుకోవాలి. అది నా ఉద్దేశం. ఈ యొక్క ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి లోపల వారి యొక్క మాతృత్వం అనేది మర్చిపోకుండా వాళ్ళు కొంచెం బాధ్యతగా ఉంటే ఇలాంటి పరిస్థితి రాకూడని పరిస్థితి అనేది ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. కానీ మీరు ముందుగా ఒక మాట అంటే ఈ ఎప్పుడైతే కోడలు అనేది అడుగు పెడుతుందో, మగవాడు చాలా మంచోడు కానీ కోడల రూపంలో ఈ విద్వేషం అనేది అడుగు పెడతా ఉంది. అప్పటి నుంచే ఈ విధంగా వృద్ధాశ్రమాల యొక్క సంఖ్య పెరుగుతుందని చెప్పి చాలా బయాస్డ్ గా మీరు మాట్లాడారు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు అసలు? నేను స్టాండ్ తీసుకుంటున్నా, ఇప్పటికి కూడా దాన్ని సమర్థిస్తున్నా. నేను ఒక ఆడదాన్ని ఇంకొక ఆడదాన్ని విమర్శించేటప్పుడు నేను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని అనాలి. నేను చూసిన పట్టి అంటున్నా, నా ఏజ్ ఓకే వీళ్ళతో పోలిస్తే చాలా తక్కువ ఏజ్, బట్ నేను చూసింది బట్టి అంటున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు మాది మొత్తం 7 మెంబర్స్ ఫ్యామిలీ, మొత్తం జీతగారితో కలిపి ఇంట్లో. సో మా నానమ్మ తాతయ్య ఉండేవాళ్ళు. ఈవినింగ్ కాగానే తాతయ్య నానమ్మ దగ్గరికి తీసుకొని స్టోరీస్ అన్ని చెప్పేవాళ్ళు. వాళ్ళందరినీ కలిపి ఉంచడానికి రీజన్ ఎవరు? మా మమ్మీ. సాయంత్రం అయితే ఎంత పని ఉంటుంది విలేజ్లో, అందరికీ రొట్టెలు చేయాలి, జీతగాళ్ళకి అన్నం వండి పెట్టాలి, సల్ల చేయాలి, డిఫరెంట్ వర్క్స్ అన్నీ ఉంటాయి ఒక ఆడదానికి. ఇప్పుడు ఏమవుతుందంటే పెళ్లి కాగానే తెల్లారి సపరేట్ ఫ్యామిలీ పెడతాం పదా అంటారు. ఆడు వస్తాడు, ఎందుకు వస్తాడు తెలుసా? కొత్త మోసు, పిల్లం పిలవగానే వచ్చేస్తాడు, సపరేట్ ఫ్యామిలీ పెడితే తప్పండి అందరూ. మరి ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరు చూసుకోవాలి అంటే దానికి ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ ఉండాలని చెప్పని అనుకుంటున్నారో అది వాళ్ళ యొక్క పర్సనల్, వారి యొక్క ఇంటెన్షన్ అట్లా ఉండొచ్చు, వారి యొక్క ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం. ఆఫ్ కోర్స్ ప్రైవసీ అయి ఉండొచ్చు. అమ్మా నాయన నీ బాధ్యత, అమ్మా నాన్న నీ బాధ్యత, ప్రేమ అది నీ బాధ్యత. నువ్వు కన్న పిల్లలు ఎట్లా నీ బాధ్యత, వాళ్ళు కూడా నీ బాధ్యత, నువ్వు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ. కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఎట్లా కారణం అవుతారు? మగాడి కూడా ఆలోచన. ఇప్పుడు ఆమె ఏమనుకుంటదంటే పని ఎక్కువ అవుతుంది, నా అత్తమామ బట్ట నేనెందుకు ఉతకాలి, నా అత్తమామకి నేను ముద్ద ఎక్కువ ఉండి పెట్టాలి, నా భర్తతో నాకు టైం దొరకట్లేదు. కానీ ఆమె ఏమి పోగొట్టుకుంటుంది అంటే రేపు ఆ పిల్లలు పుడతారు, పుట్టిన తర్వాత సంస్కృతి నేర్పించేది ఎవరు? అక్కడ నానమ్మ తాతయ్య ఉందనుకో నేర్పిస్తారు, ఆ పక్కన పడుకోబెట్టుకొని. ఆమె మాట్లాడిన విషయంలో 100% ఏంటంటే అన్ని సందర్భాలతో పోల్చుకొని చూడొద్దు. కానీ ఇంకొక దారుణమైన సంఘటన చెప్తే, ఈ డబ్బు ఎత్తుకపోతారా కట్టుకపోతారా తెలియదు, కానీ ఒక ఆత్మీయతలు అయితే దూరమైనవి. ఇవన్నీ పక్క పెడితే ఈ రోజులలో ఘోరమైన పరిస్థితి. వృద్ధాశ్రమం కంటే ఘోరమైందంటే దారుణం. ఇక్కడ సంపాదన అనే దాని మీద అమెరికాలో వేరే దేశాలలో పోయి సంపాదించుకొని ఉంటే, ఇక్కడ తల్లిదండ్రులు తప్పితే దానం చేయడానికి కుండ పట్టడానికి కూడా జనం ఉంటారు. ఆర్టిస్ట్ల లెక్క వాళ్ళే అన్ని చేస్తున్నారు. ఆ దాన సంస్కరణలు స్కైప్ లో మన వీడియో కాల్లో చూసినటువంటి సందర్భాలు జరుగుతున్నటువంటి దౌర్భాగ్య స్థితి. అంటే కనీసము కర్మకాండ చేయకపోతే ఆ కన్న తండ్రి తల్లి రుణం తీర్చుకున్నట్టు అది వాళ్లకు మొత్తము అంటే అదొక కీడుగా సంభవిస్తుంది. కానీ ఇవన్నీ కూడా పక్క పెట్టి అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ దానికి ఏమొత్తా, నాకు ఇన్ని ఫ్లైట్ టికెట్స్ ఇవి అవి ఇట్లాంటి అంటే డబ్బుకే అన్నిటికీ డబ్బు ముడిపడి డబ్బు ఈ డబ్బు సంపాదన ఇవన్నీ ఉన్నా. కానీ ఇంకొకటి ఏంటంటే అందరినీ మనం అట్లా చూడలేము. కొన్ని సందర్భాలలో టేక్ కేరర్స్ పెట్టి వీడియో ఫుటేజెస్ పెట్టి సపరేట్ డాక్టర్ కేరింగ్ పెట్టి ఎవ్రీ వీక్ ఒకసారో డేకోసారో డాక్టర్స్ చెకప్ చేయించుకొని, ఎందుకంటే అక్కడ యుఎస్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా మంది కొంతమంది రెస్పాన్సిబిలిటీ తీసుకొని చూస్తున్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఒక రైల్వే ఎంప్లాయ్ ఉంటాడు, ఆయన పేరు చెప్పుకోవాలంటే నా అదృష్టంగా భావిస్తున్నా. వెంకట్ అని ఉంటాడు, ఆయన రైల్వే టీసీ. మావాడు మా బొమ్మారిది ఫ్రెండ్, నన్ను బావ అని పిలుస్తాను, నేను ఆయనను బావ అని పిలుస్తాను. వాళ్ళ భార్య ఈయన టీసీ, వాళ్ళకి ఏదో
దగ్గర సంబంధం అని చెప్పి జాయింట్ కలెక్టర్ బిడ్డనిచ్చిండ్రు వాళ్ళ ఇంటికి. జాయింట్ కలెక్టర్ బిడ్డ, ఆమె హోదా, ఆమె పిఏలు ఉంటారు, ఆయనకు అంత కారు, ఆమె స్కూల్కు పోవాలి కాలేజ్ పోవాలంటే కార్లో పోయి కార్లో తిరిగినటువంటి ఆమె, వీళ్ళ మదరు 18 years బెడ్ సిక్, అంటే బెడ్ నుండి మూవ్ కాలేదు, ఆమె సపరేట్ బెడ్లో ఉంటుంది. ఆమె గ్లౌజెస్ పెట్టుకొని ఆమె లెట్రిన్ పోతుంటే ఆమెకు సపరేట్ బెడ్ చేయించిండు. కడుగుతున్నటువంటి పరిస్థితి, ఆమెను అట్లనే కూర్చునబెట్టి అంటే ఆమెను లేపి ఇట్లా తీసుకొని అత్తగారికి ఆమె స్నానం చేయిస్తున్నటువంటి సీను. నా అదృష్టం, నాకు మా అమ్మ జన్మనిచ్చినందుకు. మాతృ అనే ఒక వర్డ్, అమ్మతనం లేకపోతే సమాజ నిర్మాణం రాదు, ఉండదు. కుటుంబ నిర్మాణం కరెక్ట్ ఉంటేనే ఈ సమాజంలో అన్ని ఆర్గాన్స్ నడుస్తాయి. ఇద్దరు ఎంప్లాయీస్ వాళ్ళు జాబ్ చేసుకుంటూ పోతే చెప్పద్దు కానీ చెప్పాలి. పరిస్థితి ఏంటంటే ఒకటే తల్లి పిల్లలు, చాలా దారుణమైన సంఘటన. వాళ్ళు అది అన్న చెల్లె, వాళ్ళిద్దరూ లైంగిక సంబంధంతో ఉంటారు, వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్లు ఉంటారు. ఇది ఎవరు చెప్పుకోవాలి? నెక్స్ట్ ఈ సంస్కృతి, డ్రగ్స్ సంస్కృతి కానివ్వండి, కల్చర్లెస్గా వావి వరుసలు లేకుండా ప్రవర్తించడానికి రీజను మన సంస్కృతి కూడా తెలియకుండా పొట్టి బట్టలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి కూడా గ్రాండ్ పేరెంట్స్ లేకపోవడం రీజన్ 100% అయి ఉండొచ్చు సార్. కరెక్ట్ అడిగినావు, మన బుల్లెట్ పాయింట్ గుండెలో కూర్చున్నావు. కానీ వాస్తవానికి ఏంటంటే తల్లిదండ్రి కంటే ఎక్కువ కేరింగ్ ఎవరికి ఉంటుంది అంటే అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య. తాతలు కూర్చొని ముచ్చటెట్టుకుంటారు, ఫంక్షన్లలో ఉంటారు. అది చిన్న గింతంత పుట్టనే పుట్టదు, వాడు గింతనే ఉంటాడు. అరే ఇది వీని పెళ్ళం రో అని పేరు పెడతారు. అంటే ఊర్లలో సంస్కృతి ఇవాళ ఊర్లన్నీ కూడా బీడు బారిపోయినాయి. అయితే ఆ పరిస్థితులలో ఇక్కడ ఇంకా చెప్పబోయే విషయం ఏంటంటే, ఒక అమ్మాయి మెచ్యూర్డ్ ఏజ్కి వస్తుంది అనగానే ఆమెను కొంచెం వంచుతారు పనికి ఏంటంటే, ఏ అమ్మా అగో తాతయ్య వచ్చిండు టీ కప్పది, ఇప్పుడు నాన్న అనగానే ఆమె బెడ్ మీదకి వెళ్ళగానే డాడీ వాటర్ తీసుకురా అనగానే బుర్రు నొరకపోయి నీళ్ళు ఇస్తాడు. తర్వాత మమ్మీ హెడేక్ ఉంది నాకు కొంచెం కాఫీ పెట్టుకురా అనగానే పాపం బిడ్డ అయితే పోయేసరికి బిడ్డ పోయి మమ్మీ పోయి కాఫీ ఇస్తా, నా బిడ్డ అని పోయి కాఫీ ఇస్తా. ఇక్కడికి వెళ్ళిపోగానే అత్తగారింటికి పోగానే సీను ఉల్టా పల్ట అవుతాను. అత్త దగ్గర పోయి అత్తయ్య కాఫీ పట్టుకరా అంటే ఎట్లుంటుంది, పాలు రాలు కొడుతుంది. అయితే ఈ రకంగా ఏమైతే అత్తగారింటికి పోగానే వాళ్ళు కూడా పద్ధతిగా పెరిగిన పరిస్థితిలో ఫస్ట్ డేనే పెద్ద పంచాయతీ ఒక ఇంట్లో. ఏంటి దాట అంటే పంచాయతీ. ఆమె రిసెప్షన్ అయిపోయింది, తెల్లారి అత్త చీపురు ఇచ్చిందట. అంటే ఇంట్లో చుట్టాలకి ఇట్లా ఇంకా బోరు కదా, అమ్మ కొంచెం ఊడురా ముందట అని అంటే నాకు చీపురు ఇచ్చింది. నిన్ననే నాకు ఇత్తులు దులుపుకోలే, ఇత్తులు అంటారు తెలంగాణ భాష, నెత్తుల గింజలు దులుపుకోలే, నాకు మా అత్త చీపురు ఇచ్చిందంటే ఎంత గయ్యాలి అని ఆ నడింట్ల పెళ్లిట్లనే పంచాయతీ పెట్టింది. ఇక్కడ చూస్తే ఏమైతే అంటే తల్లిదండ్రుల కంటే అంటే పిల్లలే వృద్ధులైతారు. అవును సార్. ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏంటంటే హైటెక్ సిటీ దగ్గర పోయి చూస్తే వాళ్ళ పర్సనాలిటీలు, ఏం తినాలి, ఏం తినద్దు, ఏం డైట్ చేయాలి, ఏం ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఎంత రెస్ట్ ఉండాలి, ఏం నైట్ డ్యూటీ చేస్తాను, ఇక నువ్వే ఉంటా, నీ డ్యూటీ ఎందుకమ్మా, నువ్వు చెప్పులు కుట్టుకొని బతుకు. వృద్ధాశ్రమం పోకముందు నా కొడుకు తిండి పెడతలేడు, నా బిడ్డ తిండి పెడతలేదు అని వచ్చినప్పుడు వెంటనే పిటిషన్ తీసుకొని అదే రోజు పోలీస్ ద్వారా నోటీస్ సర్వ్ చేయించి 1 రోజు 2 రోజులకు వాడిని పిలిపించి 2 రోజులకు పిటిషన్, వారం రోజుల లోపల డిస్పోజ్ చేయొచ్చు. అండర్టేకింగ్ తీసుకొని వాని ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయొచ్చు. జ్యుడిషియరీ డిస్క్రిషనరీ పవర్ జడ్జికి ఉంటుంది, ఆర్డీఓకి ఉంటుంది పవరు, జైలు పంపే పవర్ కూడా ఆర్డీఓకి ఉంటుంది. కానీ ఎంతమంది ఆర్డీఓలు, ఎంతమంది కలెక్టర్లు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు, పోలీస్ అధికారికి విస్తృత అధికారాలు ఉంటాయి. కానీ వాళ్ళకి ఏ అధికారం ఉంటుంది? డబ్బిచ్చినోనికి పని చేసే అధికారం మాత్రమే అధికారం ఉంటుంది. మళ్ళీ తల్లిదండ్రులు అలాంటి వృద్ధాశ్రమాల పాలు కాకుండా ఉండడానికి ఏ రకమైనటువంటి మన మానవ సమాజంలో ఏ రకమైనటువంటి మార్పులు వస్తే, ఆ మార్పులు ఏ విధంగా వస్తే బాగుంటుందో ఒకసారి చివరిగా వివరించండి. ఖచ్చితంగా మనిషి లోపల మార్పు రావాలి, మనిషి మారాలి, తను మారాలి,
తను మారి సమాజంలో ఒక ఆదర్శవంతమైన జీవితం గడపాలంటే మన కన్న తల్లిదండ్రులను మనం చూసుకోవాలి, వాళ్ళను కన్న తల్లిదండ్రులను ఇంకా ఎక్కువ చూసుకోవాలి, ఇంకా వాళ్ళని కన్న తల్లిదండ్రులను ఇంకా ఎక్కువ చూసుకోవాలి. మనం ఇట్లా 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 పోతే ఈ సృష్టికి మూలము ఒక అమ్మ, ఒక నాన్న. ఈ అమ్మ నాన్న అనే సంస్కృతికి చూసుకోవాలి. ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి. ఎవరైనా కూడా ఏ తల్లికి కూడా ఏ తండ్రికి కూడా తిండి పెట్టకపోతే బహిరంగంగా వాళ్ళను సమాజంలో నుండి వెలివేయాలి. ఆ సమస్యకు పరిష్కారంగా ప్రజాకోర్టు, అంటే మీ ఛానల్ కూడా ప్రజాకోర్టు ఛానల్ నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాంటి వారు ఎవ్వరు, ఏ తల్లి ఏ తండ్రి, ఏ అమ్మమ్మ ఏ నానమ్మ ఏ తాతయ్య కానీ ప్రాబ్లం ఉంటే మీ ఏఎన్ఆర్ స్టూడియోస్ తరపు నుండి నా నంబర్ స్క్రోల్ చేయండి, ఫ్రీ సర్వీస్ నేను మీకు అందిస్తా. ఫోన్ చేయొచ్చు. ఎక్కడ కూడా వృద్ధాశ్రమాలపైన దాడి చేయాలి ఖచ్చితంగా. ఎక్కడ వృద్ధాశ్రమం నడవద్దు, అది కమర్షియల్ అవుతుంది. మీరు బ్రతుకుదేరు కావాలంటే ప్రభుత్వాలు లోన్స్ ఇస్తాయి, ఇంకా ఆల్టర్నేట్ ఇంకేమైనా పెట్టుకోండి. ఖచ్చితంగా వృద్ధాశ్రమం మీద మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కనుక చేస్తే మనం ఖచ్చితంగా నేను నా న్యాయవాద టీం తోటి అక్కడ ఆ సంబంధిత జిల్లాలో లీగల్ సెక్రటరీ ఉంటారు, జడ్జి గారు, ఆయన కూడా అక్కడ ఉన్న ఆర్డీఓ కలెక్టర్ గారికి లెటర్ పెట్టి మరి ఆ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి కొన్ని వృద్ధాశ్రమాలు ఖాళీ చేసే క్రియగా ఏ సమయంలోనైనా స్పందిస్తా. ఖచ్చితంగా మీకు సలహాలు ఇస్తా, వీలైతే సాయం చేస్తా. నేను మీ దగ్గరకు వచ్చి మీ ఆదరణ పొందుతా, మీ ఆశీస్సులు పొందుతా. మీ ఆశీస్సులు పొందే అదృష్టాన్ని నాకు ఇవ్వాలి అని చెప్పి నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈనాటి చర్చా కార్యక్రమం. మరి ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ సిటిజన్స్ మనమ్మ గారికి, అదేవిధంగా మోహన్ రావు గారికి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ స్రవంతి గారికి, అదేవిధంగా మా యొక్క సీనియర్ అడ్వకేట్ అల్లం నాగరాజన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ స్టూడియోస్. థ్యాంక్ యూ.